అందరికీ నమస్కారం. నా పేరు పి గౌతమ్. నేను కేబీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఈరోజు మన రెండవ పాఠమైన ఎవరి భాష వాళ్ళకు వినసొంపు రచయిత గురించి నేను చెప్పబోతున్నాను. రచయిత డాక్టర్ సామల సదాశివ. ఈయన జీవించిన కాలం 1928 నుండి 2012 వరకు. ఈయన జన్మస్థలం ఆసిఫాబాద్ జిల్లాలోని దాహెగం మండలం తెనుగుపల్లెల్లో జన్మించాడు. ఈయన ఉర్దూ, ఫార్సీ, మరాఠీ, ఆంగ్లం మొదలైన భాషలో ఈయన పండితుడు. ఉర్దూ, ఆంగ్లం, మరాఠీ, హిందీ కవుల రచనలను ఈయన తెలుగులోకి అనువాదించాడు. ఈయన రచనలు: ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మలమారుతాలు, సంగీత శిఖరాలు, యాదు ఇతని రచనలు. ఈయనకు 1964లో అమ్జద్ రుబాయిలు అనే రచన అనువాదానికి ఉత్తమ అనువాద రచన పురస్కారం లభించింది. అలాగే 2011లో ఈయన రచించిన స్వరాలయాలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన రచనల్లో ప్రత్యేకత: సహృదయంగా విమర్శకుడైన డాక్టర్ సామల సదాశివ రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేలా ఉంటాయి. ధన్యవాదాలు.